My school is the best school in the city. My school feels like a happy second home every day. My school builds my confidence to achieve big goals and crack NEET IIT. My school helps me discover my talent beyond books. My school teaches me to be disciplined, brave, and never give up. My school builds skills today so I can lead tomorrow. My school is growing faster than ever. Our new location, Ainavaram, Tambaram, Bengaluru, Tirupati, Velamal Nexus. సనాతన ధర్మాన్ని నవతరానికి అందించాలని టీటీడీ ఇన్ఛార్జ్ ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలిపారు. వేలాది సంవత్సరాలుగా మన పూర్వీకులు అందించిన శాస్త్ర సంప్రదాయాలు సనాతన వారసత్వ సంపదకు సాంకేతికతను జోడించి కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయంలో బుధవారం ఉదయం నిర్వహించిన అర్చక పరిచారిక మరియు వేద పారాయణదారుల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ ఈవో మాట్లాడుతూ టీటీడీ పరిధిలోని వివిధ ఆలయాల్లో విధులు నిర్వహిస్తున్న 35 మంది అర్చకులు, పరిచారకులు మరియు 15 మంది వేద పారాయణదారులకు 3 రోజుల పాటు పునశ్చరణ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అర్చకులు, పరిచారకులు, వేద పారాయణదారులు నిత్యం నిర్వహించే కైంకర్యాలను మరింత శుద్ధిగా, నియమబద్ధంగా నిర్వహించేందుకు ఈ పునశ్చరణ తరగతులు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీటీడీ వైఖానస ఆగమ సలహాదారు డాక్టర్ భావన్ నారాయణచార్యులు, ధర్మగిరి వేద పాఠశాల ప్రిన్సిపాల్ కుప్ప శివసుబ్రహ్మణ్యం అవధాని, శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం రిజిస్ట్రార్ పోకల భాస్కరుడు, శ్వేత, ఇన్ఛార్జ్ డైరెక్టర్ సువర్ణమ్మ, డిప్యూటీ ఈవో ఏ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఏ వ్యవస్థలో అయినా ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది ఎసెన్షియల్ కంపోనెంట్, అది కంపల్సరీగా ఉండాల్సిన కంపోనెంట్. ఇప్పుడు కూడా సమాజంలో మీ అందరికీ తెలుసు, ఆదిశంకరాచార్యులు, తర్వాత రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, తర్వాత చాలా ప్లేసెస్లో భక్తి ఉద్యమకారులు సమాజంలో చాలా మార్పులు తీసుకొచ్చారు. లేకపోతే ఈరోజు ఉన్న ఈ సిస్టమ్స్ అన్నీ కూడా ఒక రోజుల్లో వచ్చినాయి కాదు. ఇవన్నీ కూడా కొన్ని వేల సంవత్సరాల నుంచి వచ్చిన ఇవన్నీ మన వారసత్వ సంపద. ఇది కేవలం ట్రైనింగ్ ప్రోగ్రామే కాదు, మనము రీడిస్కవర్ చేసుకోవటానికి. ఇలా టెక్నాలజీ యుగంలో అటువైపు సాంప్రదాయాల్ని మనం ఎలా ఇంకా టెక్నాలజీ ఉపయోగించి కూడా ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఇంకా బెటర్గా సమాజానికి ఇంకా కొద్ది దగ్గరగా ఎలా తీసుకెళ్ళాలి, టెక్నాలజీని ఉపయోగించి కూడా మనందరం కూడా ఆలోచించుకోవాలి. తిరుమల తిరుపతి దేవస్థానం అంటేనే వేదిక్, ఇప్పుడున్న ప్రపంచంలోనే వేదిక్ స్కాలర్స్ ఎక్కువగా ఉండే ప్లేసు, వేదిక్ చాంటింగ్ ఎక్కువగా జరిగే ప్లేసు, ఎక్కువ వేద విద్యాన్ని అభ్యసించే ప్లేస్. రోజువారీ టీచర్స్ కానీ చూస్తే అక్కడ మనకి స్కూల్లో కూడా బ్రహ్మాండమైన వాళ్ళు, నిష్ణాతులు, ఉద్దండులు అందరూ ఉన్న ప్లేస్. అందువల్ల ఇటువంటి ప్లేస్ నుంచే ప్రపంచం మొత్తానికి కూడా వేద విద్య అనేది మనం ప్రచారం చేయాలి. అన్నమాచార్యుల కీర్తనలోనే ఉంది, అప్పట్లోనే వేదాల శిలలు, అంటే ఇక్కడ అప్పట్లోనే వేద విద్య అద్భుతంగా ఉందని అర్థం. చారిత్రకంగా పురాణాల ప్రకారమే ఇక్కడ ఉంది కాబట్టి దాన్ని మరింత ప్రిజర్వ్ చేసుకొని మరింత ముందుకెళ్ళే విధంగా మనందరం కూడా కలిసికట్టుగా పనిచేసి హిందూ ధర్మాన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆశిస్తూ ఓం నమో వెంకటేశ్వర.